ఖరీదైన కుక్కలను కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాడు బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి. అయితే ఈ ఘటన తాజాగా కీలక మలుపు తిరిగింది. కోట్ల విలువైన కుక్కలను ఎలా కొనుగోలు చేశారని విచారించేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. అతను ఎలాంటి కుక్కలను పెంచలేదని, తన స్నేహితుల వద్ద ఉన్న కుక్కలతో ఫోటోలు దిగి వాటిని తాను కొన్నట్లు బిల్డప్ ఇచ్చినట్లు తెలిసింది. దీనిని చూసిన ప్రజలు ఇదంతా ఉత్తిదేనా, అంత ధర పలికే శునకాన్ని కొనుగోలు చేయలేదా అని షాకు గురయ్యారు. సాధారణంగా విదేశాల నుంచి ఎలాంటి ఖరీదైన జంతువులను మన దేశంలోకి దిగుమతి చేసుకోవాలన్న కస్టమ్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. వాటికి ట్యాక్సులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని అక్రమ రవాణాగా పరిగణించి సంబంధిత వ్యక్తులపైన కేసులు నమోదు చేస్తారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇంతటి ఖరీదైన శునకాలు మన దేశంలో ఉన్నాయా అన్న అనుమానంతో ఈడీ అధికారులు సతీష్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. సతీష్ తనకు తెలిసిన వారి దగ్గర ఉన్న ఖరీదైన శునకాలతో ఫోటోలు దిగానని, తాను ఎలాంటి కాస్ట్లీ కుక్కలను కొనుగోలు చేయలేదని ఒప్పుకున్నాడు. ఆ కుక్క 50 కోట్ల రూపాయల విలువ చేయదని అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కేవలం అంతర్జాతీయ ప్రదర్శనల్లో మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుందని, వాటిని దిగుమతి చేసుకునేందుకు వీలుండదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సతీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లేని వాటిని ఉన్నట్లు చూపించి ప్రజలను నమ్మించి తప్పుడు సమాచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేసినందుకు చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు అధికారులు. అసలు ఈ సతీష్ ఎవరు, ఎందుకు ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడ్డాడు అన్న అనుమానం మీలో తలెత్తవచ్చు. ఇతను బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఇండియన్ డాగ్స్ బ్రీడ్ అసోసియేషన్ అనే సంస్థను స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. దానికి అధ్యక్షుడినంటూ నమ్మబలికాడు. ఇతడు పెట్ లవర్ కావడంతో విదేశాల్లో ఆకర్షణీయంగా ఉండే కుక్కలతో ఫోటోలు దిగుతూ ఉంటాడు. వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ ప్రజాదరణ చొరగొన్నాడు. పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ను ప్లే చేశాడు సతీష్. అయితే కొన్ని చిన్న పెట్ ఈవెంట్స్ నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నాడు. ఇలా చేయడం వల్ల ఒక్కో ప్రదర్శనకు ₹1,00,000 ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వివిధ జాతులకు చెందిన కుక్కలతో ఫోటోలు దిగి సెలబ్రిటీ స్టేటస్ కోసం ప్రాకులాడాడు. చివరకు ఈడీ అధికారులకు చిక్కి ఇబ్బందుల్లో పడ్డాడు. తాజాగా జరిగిన ఈడీ సోదాల్లో అసలు విషయం బయటపడడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.